అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. ఈ వీడియో ఒంగోలు జనసేనలో మన బ్లాక్ టికెట్ బ్యాచ్ రియాజ్ హడావుడి హంగామా ప్రెస్ మీట్లు పెట్టించడం, వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. ఒంగోలు జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో చేరినప్పటి నుండి కూడా ఈ రియాజు ఆయన్ని ఇబ్బంది పెట్టడము, మీటింగులు జరిగితే ఇన్విటేషన్ లేకుండా ఆయనకి పంపకుండా చేయడము, ఆయన దరిదాపుల్లో పార్టీ దగ్గరకు కూడా రాకుండా చేయడం జిల్లా ప్రెసిడెంట్ హోదాలో రియాజ్ చేసుకుంటూ వచ్చాడు ఇంతకాలం పాటు. ఆయన కొంత వర్గాన్ని వేసుకుని జిల్లా ప్రెసిడెంట్ కదా, మరి రియాజ్ గారికి బ్యాకప్గా హరిప్రసాద్ గారు, చక్రవర్తి అని చెప్పి ఇంకొక ఆయన, చక్రం తిప్పి ఆయన, వీళ్ళ ముగ్గురు ఒక వర్గంగా పార్టీలో ఎప్పటి నుంచో టెస్ట్ చేసుకుపోయి పార్టీ ఎదగకుండా బలమైన నేతలు, మాజీ మంత్రులు, బాలినేని లాంటి వారు పార్టీలో ఉండకుండా ఎటువంటి ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా ఈ ముగ్గురు దుష్ట చతుష్టయంలాగా ఈ రియాజు, హరిప్రసాద్, చక్రవర్తి వీళ్ళందరూ కలిపి కూడా ఈ కుట్ర చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు జిల్లా కమిటీలు వేయడము, అవన్నీ వాటిల్లో కూడా స్థానిక సంస్థలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు అప్పచెప్పారు బాలినేని గారికి. ఈ క్రమంలో మన రియాజ్కి సంబంధించి ఏమైతే ఈయన పెంచి పోషించాడో 10 ఓట్లు కూడా పడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ రియాజ్తో కలుపుకుని ఈయనకి కూడా పట్టుమని 10 ఓట్లు కూడా పడని పరిస్థితి రియాజ్కి. పవన్ కళ్యాణ్ గారు నమ్మకంగా ఉంటున్నాడు ఎప్పటి నుంచో అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం ఇచ్చారు. ఇతనికి ఆ అవకాశం రూపంలోనే జిల్లా ప్రెసిడెంట్ కావచ్చు, ఆ ఒంగోలు కూడా చైర్మన్ పదవులు కావచ్చు ఈయన అనుభవిస్తున్నారు ఈ రోజునాడు. అక్కడితో ఆగకుండా పార్టీ మొత్తం కబలించేసుకోవాలి, పార్టీ మొత్తం ఈయన చేతుల్లోనే ఉండాలి, అనామకుల్ని అబ్బకుల్ని తీసుకొచ్చి 10 ఓట్లు లేని వాళ్ళని తీసుకెళ్లి ఈరోజు ఆయన జిల్లా ప్రెసిడెంట్గా కూర్చోపెట్టడము, ఇన్ఛార్జీలుగా ఇవ్వాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. వాటన్నింటికి కూడా ఈరోజు అడ్డుకట్ట పూర్తిగా పడిపోయింది. ఆ పడిపోవడం వల్ల ఈరోజు ఆయన అంచెడు ఎవరో జడ బాలనాగి సంథింగ్ ఏదో పేరు అయింది, ఆయన తీసుకొచ్చి ఏదో ఆరోపణలు చేపిస్తున్నారు. ఇక్కడ ఆరోపణలు చేపిస్తున్న వ్యక్తి ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నా మంచిది. ఆయన గురించి ఒంగోలు స్థానికులకు తెలుసు. ఆయన ఏదో క్యాంటీన్ నడిపారు, దొక్కా సీతమ్మ క్యాంటీన్ అంటున్నారు కదా, దానికి సంబంధించి ఫండింగ్ కూడా చేసింది బాలినేని గారే.